లేదు సార్, మీరు మీరు జనాల్లో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ అని జనాల్లో చాలా పెద్దలు అంటే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా మిమ్మల్ని ఒకసారి క్వశ్చన్ చేశారు. సార్. ఏం లేదు సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే బైక్ తోలే వ్యక్తికి, అంటే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, బైక్ తోలే వ్యక్తికి అసలు ఏముండాలి? బైక్ తోలే వ్యక్తికి ఇంపార్టెంట్గా ముందు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ అనేది 18 years నిండిన వాళ్ళకి ఇస్తారు. లైసెన్స్ ఫస్ట్ లైసెన్స్ ఉండాలి. తర్వాత వెహికల్కి ఆర్సీ ఉండాలి, రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ. తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదం జరిగినా ఏది జరిగినా వాళ్ళకి బెనిఫిట్ కావాలని ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే అది ఇంపార్టెంట్గా ఈ పొల్యూషన్ లేకుండా ఇప్పుడు గ్రీన్ డ్రైవ్ ఉండాలి అని అంటే కూర్చున్నాను పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా హెల్మెట్ ఉండాలి. ఇప్పుడు యాక్సిడెంట్లలో ఎక్కువగా మనకు తెలిసి అందరికీ తెలిసి కూడా తల హెడ్ ఇంజురీ అయితే ఎక్కువ మనిషి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకి హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని మీరు అంటున్నారు, కానీ అసలు మనుషులు మన వాళ్ళు హెల్మెట్ ఎందుకు ధరించడం లేదు? అదే నేను మీరు చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే హెల్మెట్ అనే దాన్ని ధరించాలని దానికి ఫైన్ విధించడం జరుగుతుంది. రోజు ఫైన్లు విధిస్తున్నాము, పెడుతున్నారు. మోస్ట్లీ ఎక్కువ మంది పెట్టట్లేదు. దీని మీద హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి, హెల్మెట్ 100% పెట్టాలి అని. దీని గురించి మేమైతే బాగా అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. సార్ ఏం లేదు సార్, మా లిమ్రా టీవీ తరఫున కూడా మీకు రిక్వెస్ట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళ సంగతి నాకు ఐడియా లేదు, కానీ మీరు చాలా స్ట్రిక్ట్, అంటే కరెక్ట్గానే ఉంటారు, చాలా